నేటి నుంచే పసుపు పండగ. కడపలో మహాసంబరానికి సర్వం సిద్ధం. 3 రోజుల మహానాడు కోసం కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు. మొదటి రోజు 23,000 మంది ప్రతినిధులతో సభ. సంస్థాగత నిర్మాణం, భావి కార్యాచరణపై చర్చ. రేపు వివిధ తీర్మానాలపై సమాన ఆలోచనలు. ఏపీవి 14, తెలంగాణవి 5, ఉమ్మడి తీర్మానాలు 4. ఎల్లుండి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ. కడప చేరుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ఇప్పటికే మంత్రులు, పలువురు నేతల మకాం. తెలుగు తమ్ముళ్ల మహావేడుక. 1983లో తొలి మహానాడు బెజవాడ వేదిక. పలు కారణాల వల్ల 6 సార్లు బ్రేక్. కరోనా సమయంలో జూమ్ ద్వారా నిర్వహణ. తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒకసారి తెలంగాణలో కూడా ఈ మహానాడు వేడుక పెడితే బాగుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీరేం బాధపడద్దు. ఎందుకంటే 2029 తర్వాత తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. కాబట్టి 2029 తర్వాత వచ్చే మహానాడు మన దగ్గర అవుతుంది. అప్పటి వరకు మనం అడ్జస్ట్ చేసుకొని ఆంధ్రలో చేయాల్సిందనమాట.